ఇల్లు కడుతున్న ప్రతి ఒక్కరికి ఒక పెద్ద డౌట్ అయితే ఉంటుంది. టైల్స్ వేయాలా, మార్బుల్ వేయాలా, గ్రానైట్ వేయాలా అని. ఏది బెస్ట్, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో క్లియర్ కట్ గా చూడండి, మీకు అన్ని కూడా అర్థమైతే అవుతాయి. కనీసం ఒక 200 స్క్వేర్ ఫీట్లలో మనకి 40 నుంచి 50 వేల తేడా అయితే నిజంగా అయితే వస్తుందండి. మీరు ఈ వీడియో క్లియర్ గా చూస్తే మీకు ప్రతి ఒక్కరు కూడా క్లియర్ గా అయితే అర్థమైతే అవుతుంది. మీరు మొదటిసారి మన ఛానల్ ని విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి. మనం ముందుగా టైల్స్ గురించి అయితే మాట్లాడుకున్నాము. ఇప్పుడు మార్కెట్లలో ఎక్కువగా వెరిఫైడ్ టైల్స్ అయితే యూజ్ అయితే చేస్తున్నారు. దీని డిజిటల్ ప్రింటింగ్ అయితే ఉంటుంది, గ్లౌస్ ఫినిషింగ్ అయితే ఉంటుంది, మ్యాట్ ఫినిషింగ్ అన్ని కూడా ఇందులో మనకైతే వస్తాయి అన్నమాట. ధర విషయానికి వస్తే సాధారణ టైల్స్ తీసుకుంటే మనకి 40 నుంచి 80 రూపాయల వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఒక స్క్వేర్ ఫీట్ కి అనమాట. కొంచెం హై క్లాస్ తీసుకుంటే 70 నుంచి 150 రూపాయల వరకు అయితే ఉంటుంది అనమాట. అది కూడా ఒక స్క్వేర్ ఫీట్ అనమాట. దీనికి ఫిక్సింగ్ లేబర్ అయితే ఉంటారు. దీనికి 25 నుంచి 40 రూపాయల వరకు అయితే ఛార్జ్ అయితే చేస్తారు. అంటే ఒక 1000 స్క్వేర్ ఫీట్ కి ఇంటికి 1,20,000 వరకు అయితే ఖర్చు అయితే అవుతుంది అనమాట. టైల్స్ వల్ల ప్రయోజనం ఏమిటంటే బడ్జెట్ లో ఉంటాయి, డిజైన్స్ ఆప్షన్ కూడా ఎక్కువగానే ఉంటాయి, మెయింటెనెన్స్ కూడా ఈజీగానే ఉంటాయి, నీళ్లు పడినా కూడా పెద్ద సమస్య అయితే ఉండదు. కానీ మనం చీప్ క్వాలిటీ తీసుకుంటే మాత్రం దానికి స్క్రాచెస్ పడే విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. కొంచెం క్వాలిటీ చెక్ చేసుకొని ఫస్ట్ క్వాలిటీ ఉంటే తప్పకుండా టైల్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. మనలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కొంచెం రిచ్ లుక్ కోసము మనకి దీనికి మార్బుల్ అయితే వాడతారండి. మార్బుల్ కోసం అయితే ఇండియన్ మార్బుల్, అదే విధంగా ఇటాలియన్ మార్బుల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ రెండు కూడా ఉంటాయి. దీనికి గాను ఖర్చు 150 నుంచి 350 వరకు స్క్వేర్ ఫీట్ కి అయితే ఉంటుందండి. అది ఇండియన్ మార్బుల్. ఇటాలియన్ మార్బుల్ కి వచ్చేసి 400 రూపాయల నుంచి 1500కి పైగానే ఖర్చు అయితే ఉంటుంది. దీనికి గాను దీనికి అయితే ఒక పాలిషింగ్ లేబర్ అదనంగా అయితే ఉంటుంది. ఒక 1000 స్క్వేర్ ఫీట్ కి మనం సుమారు 2,50,000 వరకు అయితే ఖర్చు అయితే అవుతుంది అనమాట. మార్బుల్ ప్రయోజనం ఏంటంటే మంచి ఇంటికి అయితే రాయల్ లుక్ అయితే ఉంటుంది అనమాట. దానికి వాల్యూ కూడా పెరిగిపోతుంది. మనం ఇంట్లో కూర్చుంటే దాని మార్బుల్ మీద అడుగు పెడితే మనకి చల్లగా అయితే ఉంటుంది. మనకు కొంచెం క్వాలిటీ అనేది చూసుకోవాలి. క్వాలిటీ చూసుకోకపోతే మాత్రం దాంట్లో మనకి మచ్చలు పడే ఛాన్స్ కూడా ఉంటుంది. రెగ్యులర్ పాలిషింగ్ అయితే అవసరం అయితే ఖచ్చితంగా ఉండడం అయితే జరుగుతుందండి. దానికి కూడా ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మనకి మార్బుల్ కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కొంచెం మంచి క్వాలిటీ ఇల్లు కట్టుకునే వాళ్ళకి మాత్రము. దీనికి మనము గ్రానైట్ విషయానికి వస్తే గ్రానైట్ ఎక్కువగా మనము కిచెన్లలో మరియు మనము మెట్ల మీద ఇవైతే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. దీనికి గాను మనకి ధర 120 రూపాయల నుంచి 300 స్క్వేర్ ఫీట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. దీన్ని కూడా కొంచెం మంచి క్వాలిటీ అయితే తీసుకోవాలి, లేకపోతే దీన్ని కూడా ఎక్కువ స్క్రాచెస్ పడే అవకాశాలు అంటే ఉంటాయి అనమాట. 1000 స్క్వేర్ ఫీట్ కి ఇంటికి టైల్స్ వేస్తే సుమారు 1,00,000 నుంచి 1,20,000 వరకు అయితే ఖర్చు అయితే అవుతుంది. అదే విధంగా గ్రానైట్ వేస్తే సుమారు 1,00,000 నుంచి 1,80,000 వరకు అయితే ఖర్చు అయితే అవుతుంది. మరియు మార్బుల్ విషయానికి వస్తే మనకి 2,00,000 నుంచి 2,50,000 పైగానే అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. మనం డిఫరెంట్ చూసి మన బడ్జెట్ చూసి సెలెక్ట్ చేసుకొని మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక మంచి బ్రాండ్ టైల్స్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. కొంచెం లగ్జరీగా కట్టుకునే వాళ్ళకి మంచిగా మార్బుల్ అయితే యూజ్ చేసుకోవచ్చు.